హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి ఫోర్బ్స్ 2024 సంపన్నుల జాబితా గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇటీవల కాలంలో ఫోర్బ్స్ వారు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితానైతే విడుదల చేయడం జరిగింది. ఈ జాబితాకు సంబంధించి ఎగ్జామినర్ చాలాసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది. భవిష్యత్తులో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏరియా అండి. కాబట్టి 2024 సంవత్సరంలో ఫోర్బ్స్ వారు విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాను గనక పరిశీలించినట్లయితే ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి బెర్నార్డ్ అర్నాల్డ్ అనేటువంటి వ్యక్తి అండి. ఇతడే అండి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడుగా రికార్డ్ అయితే సృష్టించాడు. చాలా ఇంపార్టెంట్. ఫోర్బ్స్ మ్యాగజైన్లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి బెర్నార్డ్ అర్నాల్డ్ అని గుర్తుంచుకోండి. ఇతడి యొక్క సంపద గనక పరిశీలించినట్లయితే $233 బిలియన్ ప్రపంచంలోనే అతి సంపన్న వ్యక్తిగా ఇతడు రికార్డు సృష్టించాడు. అయితే ఇతనికి సంబంధించిన కంపెనీ గనక పరిశీలిస్తే ఇతడు LVMH అనే కంపెనీకి ప్రస్తుతం అధిపతిగా కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 2వ స్థానంలో ఎలాన్ మాస్క్ అనేటువంటి వ్యక్తి నిలవడం జరిగింది. ఇతడి సంపద $195 బిలియన్ కావడం జరిగింది. ఇతడు ఏ కంపెనీకి సంబంధించిన వ్యక్తి అంటే టెస్లా కంపెనీ అని గుర్తుంచుకోండి. ఇక 3వ స్థానంలో జెఫ్ బెజోస్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. ఇతడి సంపద $194 బిలియన్. ఇతడు ఏ కంపెనీకి సంబంధించిన వ్యక్తి అంటే అమెజాన్ సంస్థకు సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఇక 4వ స్థానంలో మార్క్ జూకర్బర్గ్ అండి. ఇతడి సంపద $177 బిలియన్. ఇతడు ఏ కంపెనీకి సంబంధించిన వ్యక్తి అంటే ఫేస్బుక్ అనేటువంటి కంపెనీకి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఈ యొక్క ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైనటువంటి ఈ యొక్క టాప్ 4 మెంబర్స్ని అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. మరియు వారి యొక్క కంపెనీలను కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే వారి పేర్లను ఒకవైపు ఇచ్చి మరొక వైపు వారి కంపెనీలను ఇచ్చి జతపరచనని అడుగుతాడు, లేదా వీరి యొక్క వరుస క్రమం పైన కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అయితే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాని ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు విడుదల చేశారు అంటున్నాం. ఇందులో భారత్ నుంచి ఎంతమందికి అవకాశం దక్కింది, టాప్ 100లో ఎంతమంది భారతీయులు ఈ యొక్క ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు విడుదల చేసిన ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు అంటే ఇందులో 9వ స్థానం అండి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 9వ స్థానం భారతీయుడు సంపాదించుకోవడం జరిగింది. అతడు ఎవరు అంటే ముఖేష్ అంబానీ అని గుర్తుంచుకోండి. ఇతడే అండి ప్రపంచంలోనే 9వ అత్యంత సంపన్నుడు. అదేవిధంగా భారత్లో అత్యంత సంపన్నుడిగా రికార్డు సృష్టించి మొదటి స్థానంలో భారత్లో నిలవడం జరిగింది. ప్రపంచంలో అయితే 9వ స్థానం, భారత్లో అయితే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఇతడు ఏ సంస్థకు సంబంధించిన వ్యక్తి అంటే రిలయన్స్ అనేటువంటి సంస్థకు సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఇతడి సంపద ఎంతగా ఉంది అంటే $116 బిలియన్ అని గుర్తుంచుకోండి. ఇదే జాబితాలో మరో భారతీయుడు 17వ స్థానంలో నిలవడం జరిగింది. అతడు ఎవరు అంటే గౌతమ్ అదానీ అని గుర్తుంచుకోండి. ఇతడు $84 బిలియన్ 17వ స్థానంలో నిలిచాడు ప్రపంచంలో. అదేవిధంగా భారత్లో అయితే 2వ అత్యంత సంపన్నుడిగా నిలవడం జరిగింది. అదేవిధంగా ఈ జాబితాలో 39వ స్థానంలో శివా నాడర్ గారు నిలవడం జరిగింది. ఇతని యొక్క సంపద $84 బిలియన్. ఇతడి యొక్క సంపద $36.9 బిలియన్. ఇతడు ఏ సంస్థకు సంబంధించిన వ్యక్తి అంటే
HCL అనేటువంటి సంస్థకి సంబంధించిన వ్యక్తి. ఇదే జాబితాలో మరొక భారతీయులు సావిత్రి జిందల్ కుటుంబం వారు నిలవడం జరిగింది 46వ స్థానమని గుర్తుంచుకోండి. 69వ స్థానంలో సన్ ఫార్మా కంపెనీకి సంబంధించిన దిలీప్ సింఘ్వి గారు నిలవడం జరిగింది. అదేవిధంగా 90వ స్థానంలో సైరన్ పూనావాలా గారు నిలవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 6 భారతీయుల ర్యాంకింగ్ పైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా టాప్ 4 ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో నిలిచిన టాప్ 4 మెంబర్స్ని, అదేవిధంగా మన భారతీయులైనటువంటి 6 వ్యక్తులపైన ఎగ్జామినర్ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ జాబితాను తప్పనిసరిగా చదువుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉండడం జరిగింది. మరొక అంశం అండి, బ్రిటన్ నైట్హుడ్ పురస్కారం అనేది ఇటీవల కాలంలో ఒక భారతీయుడికి ఈ యొక్క అత్యున్నత పురస్కారం అయితే ప్రదానం చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. బ్రిటన్ దేశం ప్రదానం చేసేటువంటి అత్యున్నత పురస్కారాలలో ఒకటి అయినటువంటి ఈ యొక్క బ్రిటన్ నైట్హుడ్ పురస్కారం అనేది ఒక భారతీయుని వరించడం జరిగింది. అది ఎవరు అంటే సునీల్ మిట్టల్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో 2024 సంవత్సరంలో ఈ యొక్క బ్రిటన్ నైట్హుడ్ పురస్కార గ్రహీత ఎవరు అని ఎగ్జామినర్ అడుగుతాడు. కాబట్టి సునీల్ మిట్టల్ అని గుర్తుంచుకోండి. ఇతడు ఎవరు అంటే భారతి ఎంటర్ప్రైజెస్ యొక్క చైర్మన్ మరియు వ్యవస్థాపకుడు అండి. అలాంటి వ్యక్తికి 2024 సంవత్సరంలో యొక్క బ్రిటన్ నైట్హుడ్ పురస్కారాన్ని అయితే ప్రదానం చేయడం జరిగింది. ఎందుకోసం ఇతనికి ఈ యొక్క బ్రిటన్ నైట్హుడ్ పురస్కారాన్ని బ్రిటన్ దేశం ఇవ్వడం జరిగింది అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ యొక్క సునీల్ మిట్టల్ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి మరియు బ్రిటన్ దేశాల మధ్య వ్యాపార సంబంధాలకు ఇతడు విలువైన సేవలనైతే అందించాడు. అందుకోసమే ఇతనికి ఈ యొక్క పురస్కారం అయితే ఎంపిక చేయడం జరిగింది. ఈ బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అయితే ఇతడు పొందబోతున్నాడు. ఇటీవల కాలంలోనే కింగ్ చార్లెస్ III రాజు బాధ్యతలను స్వీకరించిన తర్వాత అతని చేతుల మీదుగా తొలిసారిగా ఈ పురస్కారాన్ని అయితే ప్రదానం చేయబోతున్నారు. కాబట్టి కింగ్ చార్లెస్ III రాజు చేతుల మీదుగా పురస్కారాన్ని పొందబోతున్న తొలి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క సునీల్ భారతి మిట్టల్ అని గుర్తుంచుకోండి. గతంలో కూడా ఈ యొక్క బ్రిటన్ నైట్హుడ్ పురస్కారాలకి భారతీయులు ఎంపిక కావడం జరిగింది. అలా ఎంపికైన భారతీయులకి నాటి బ్రిటన్ రాణి అయినటువంటి క్వీన్ ఎలిజబెత్ II ఈ యొక్క పురస్కారాలను అందజేయడం జరిగింది. ఆమె ఇటీవల కాలంలో కన్ను మూయడంతో కింగ్ చార్లెస్ III అనే రాజు నూతనంగా బాధ్యతలను చేపట్టారు. అతడు బాధ్యతలను చేపట్టిన తర్వాత ఈ పురస్కారాలను తొలిసారిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి అతడి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని పొందబోతున్న తొలి వ్యక్తిగా సునీల్ భారతి మిట్టల్ గారు ఒక రికార్డ్ అయితే సృష్టించబోతున్నారు. యూకే క్యాబినెట్ ఆఫీస్ ఆవిష్కరించిన ఈ గౌరవ బ్రిటిష్ పురస్కారాల జాబితాలో మిట్టల్కి మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ కింద నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ని ప్రకటించారు. కింగ్ చార్లెస్ III నుంచి ఈ గౌరవ పురస్కారాన్ని పొందబోతున్న తొలి భారతీయుడు మిట్టలే అండి. ఈ యొక్క మిట్టల్కి గతంలో భారత ప్రభుత్వం 2007 సంవత్సరంలోనే పద్మభూషణ్ అవార్డును కూడా ప్రదానం చేయడం జరిగింది. వాస్తవానికి ఈ యొక్క బ్రిటన్ నైట్హుడ్ పురస్కారాలను 2 విధాలుగా విభజించవచ్చు లేదా వర్గీకరించవచ్చు. ఏంటిది అంటే సాధారణంగా బ్రిటన్ పౌరులకు గనక ఈ యొక్క ఈ నైట్హుడ్ పురస్కారాన్ని గనక ఇస్తే వారి పేర్ల ముందు సర్ లేదా డెమ్ అనేటువంటి హోదాను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పురస్కారాలను గనక బ్రిటిషేతరులకు లేదా ఇతరులకు గనక ఇచ్చినట్లయితే వారి పేర్ల ముందు KBE అని పెట్టుకోవడం జరుగుతుంది. అదే మహిళలైతే DBE అని ఉంచడం జరుగుతుంది.
గతంలో ఈ యొక్క బ్రిటన్ నైట్హుడ్ పురస్కారాన్ని పొందిన భారతీయులను గనక పరిశీలించినట్లయితే 2009వ సంవత్సరంలోనే రతన్ టాటా గారికి, 2011వ సంవత్సరంలో రవిశంకర్ గారికి, 1997లోనే జంషెద్ ఇరానీ గారికి ఈ యొక్క పురస్కారాలను అయితే ప్రదానం చేయడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రణాళిక సంఘానికి నూతనంగా ఉపాధ్యక్షుడు ఒక వ్యక్తి నియమితులు కావడం జరిగింది. అతడు ఎవరు అంటే మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 24న ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. 2024 సంవత్సరం ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘానికి నూతన ఉపాధ్యక్షుడిగా క్రింది వారిలో ఎవరు నియమితులు కావడం జరిగింది అని అడుగుతాడు. కాబట్టి డాక్టర్ జి చిన్నారెడ్డి అని గుర్తుంచుకోండి. ఇతడు గతంలో మంత్రిగా కూడా తన యొక్క బాధ్యతలను నిర్వర్తించడం జరిగింది. ఈయన ఏ జిల్లావాసి అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లావాసి, ప్రస్తుతం వనపర్తి జిల్లావాసి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇతనికే ప్రస్తుతం అదనంగా మరొక బాధ్యతలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పడం జరిగింది. అది ఏం బాధ్యత అంటే ప్రజావానికి సంబంధించినటువంటి బాధ్యతలను ఇతనికి అదనంగా కేటాయించడం జరిగింది అని గుర్తుంచుకోండి. ప్రస్తుత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అంటే మాత్రం గుర్తుకు రావాల్సింది డాక్టర్ జి చిన్నారెడ్డి అండి. యాక్చువల్గా రాష్ట్ర ప్రణాళికా సంఘానికి చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండడం జరిగింది. కాబట్టి ప్రస్తుత ప్రణాళికా సంఘానికి చైర్మన్గా కూడా రేవంత్ రెడ్డి గారే ఉండడం జరుగుతుంది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు అంటే జి చిన్నారెడ్డి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అనేది 2014 సంవత్సరంలో ఏర్పాటైన తర్వాత ఈ యొక్క ప్రణాళికా సంఘానికి మొదటి ఉపాధ్యక్షులుగా ఎవరు నియమితులు అయ్యారు అంటే నిరంజన్ రెడ్డి అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం యొక్క తొలి ఉపాధ్యక్షుడు ఎవరు అంటే నిరంజన్ రెడ్డి గారు. అతని తదుపరి బాధ్యతలను స్వీకరించినటువంటి వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ అని గుర్తుంచుకోండి. ఆ తదుపరి బాధ్యతలను స్వీకరించింది జి చిన్నారెడ్డి అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ముగ్గురు పేర్లు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మొదటి వ్యక్తి నిరంజన్ రెడ్డి, రెండో వ్యక్తి వినోద్, మూడో వ్యక్తి చిన్నారెడ్డి. మరొక అంశం అండి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా ఇటీవల కాలంలో నూతనంగా ఒక వ్యక్తి బాధ్యతలను చేపట్టడం జరిగింది. అతడు ఎవరు అంటే కె శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలనైతే చేపట్టడం జరిగింది. ఇతడు ఏ జిల్లావాసి అంటే నల్గొండ జిల్లావాసి అని గుర్తుంచుకోండి. ఇతడు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా మరొక 2 సంవత్సరాల పాటు ఈ బాధ్యతలను నిర్వర్తించబోతున్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలంటే 2 సంవత్సరాలు. అయితే కె శ్రీనివాస్ రెడ్డి గారి గురించి పరిశీలించినట్లయితే ఇతడు గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నాటి మీడియా అకాడమీకి చైర్మన్గా కూడా ఇతడు బాధ్యతలను చేపట్టడం జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా క్రింది వారిలో ఎవరు బాధ్యతలను చేపట్టారని డైరెక్ట్గా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి కె శ్రీనివాస్ రెడ్డి గారని గుర్తుంచుకోండి. అతడు నల్గొండ జిల్లా వాసి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవండి రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. తదుపరి వీడియోలో మరికొన్ని అంశాలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోకు సంబంధించిన పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఈ వీడియోలో కొన్ని అంశాలు కనుక కనిపించకపోతే అక్కడ ఉన్నటువంటి పీడిఎఫ్ని చూసుకొని చదువుకోండి. థ్యాంక్ యూ.